చదువుతాం. యెహోషువ గ్రంథం 1:3. నేను మోషేతో చెప్పినట్లు ఆల్రెడీ నేను మోషేతో చెప్పేశా. మీరు అడుగు మోషేతో దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట నిరర్ధకము కాలేదు. సొలొమోను మందిరాన్ని ఓపెన్ చేశాక నా తండ్రి అయిన దావీదుకు మీరు ఇచ్చిన శుభ వాగ్దానాల్లో ఏ ఒక్కటి తప్పిపోలేదు. ఆల్రెడీ దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చారు. చదువు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను. నేను మోషేతో చెప్పాను కదా, అలా చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని స్వాస్థ్యముగా నేను మీకు అప్పగిస్తాను. ఇప్పుడు కావలసింది ఏంటి? తలలు పైకెత్తా. వినేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటున్నారో. మా బీక్యూ మీడియా మిమ్మల్ని ఎంతగా క్యాప్చర్ చేస్తుందంటే, నిద్రపోయే వాళ్ళని అనేవాళ్ళని కాదు, శ్రద్ధగా వినేవాళ్ళని ఎంత చక్కగా చూపెడుతున్నారో. నిన్న రమేష్ వాక్యం చెప్తూ ఒక 80 ఏళ్ల తండ్రి నా దగ్గరకు వచ్చాడని చెప్తా ఉంటే నెతికి 80 ఏళ్ళ ముసలాడి మీద పెట్టాడు ఆత్మహత్యారు. వాక్యం చెప్పేటప్పుడు మీరు ఎంత ఒక్కొక్కరి హావభావాలు మామూలుగా అదుగో ఏ దుంప దగ్గర అట్లా ఎంత కొంతమంది వాళ్ళని చూస్తుంటే మాకే సంబరంగా ఇంకా చెప్పాలి ఇంజిన్ వేడెక్కుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, వాక్యాలు వాగ్దానాలు శ్రద్ధగా వింటున్నారు. వినినంత మాత్రాన కార్యాలు జరగవు సుమా. యు మస్ట్ హ్యావ్ యాక్టివ్ ఫెయిత్.